జగన్ అసలు రోడ్డే వేయకుండా లేదా రోడ్ల మరమ్మతులు చేయకుండా 5 ఏళ్ళు గడిపేశారు అంటారు. కానీ మధ్యలో రోడ్ల మరమ్మతులు జరిగినాయి. నేను అప్పుడు వేసినప్పుడు చెప్పా, మరమ్మతులు జరిగినప్పుడు. అట్లాగే కొత్త రోడ్లు, సిమెంట్ రోడ్లు అవి వేసినప్పుడు చెప్పా. ఆ మొక్క చెప్పినప్పుడు అప్పుడు దూషించిన వాళ్ళు ఉన్నారు, మా ఏరియా పడలేదని. అన్ని ఏరియాలు పడలేదు, నేను అప్పుడు కూడా చెప్పా. కొన్ని చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ ఇంపాక్టు, అలాగే రోడ్లకు సంబంధించి జనం తిట్టుకుంటున్నారన్నటువంటి తర్వాతన మొత్తం అయితే చేయలేకపోయారు. కానీ ఎంత చేశారు అన్నది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నది ఏంటంటే 668 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే అంత పని చేసినట్టే కదా. టోటల్గా రహదారి విస్తరణ పనులకు సంబంధించి 1791 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇది ఫైనల్గా తేలినటువంటి లెక్క. ఇందులో ఇప్పుడు గుంతలు పూర్తి చేయటువంటి సందర్భంలో వచ్చినటువంటి చర్చ టోటల్గా గుంతలు పూడ్చినటువంటి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది 668 కోట్లు, అలాగే విస్తరణ పనులు చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సింది 1790 కోట్లు. అంటే దాదాపుగా 2500 కోట్ల 2300 కోట్ల రూపాయల దాకా పనులు జరిగినాయి. అయితే అందరినీ సాటిస్ఫై చేయడం సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా సాధ్యం కాదు. ఇప్పుడు అది చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లలో గుంటలు పూడ్చడం, కొత్త రోడ్లు వేయడం, ఉన్నటువంటి రోడ్లను విస్తరించడం. అందులో జగన్మోహన్ రెడ్డి గుంతలు పూడ్చడం అనేది 3 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేశారు. అదే సందర్భంలో రోడ్లకు సంబంధించినటువంటి కొత్తవి వేయడం, ఏది తార్ రోడ్లుగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్లుగా వేయడం లాస్ట్ 8 monthsలో చేసుకొచ్చారు చాలా చోట్ల. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు.